పెళ్లికి ముందు ఇలాంటి చిలిపి కోరికలు తీర్చుకోవడం బాగుంటుంది కదా. నీకు ఇలాంటివి కూడా తెలుసా? తెలియదు, కానీ నిన్ను చూస్తుంటే చాలా తెలిసిపోతున్నాయి. ఇలాంటి చిలిపి పనులు చేయడానికే వచ్చావా? కాదు, నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటి? కళ్ళు మూసుకో చెప్తాను. కళ్ళు మూసుకో. ఇంకా ఎంతసేపు? ఏంటన్నయ్యా, ఇంట్లోకి అడుగు పెట్టగానే నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నట్టు నారాయణ చెప్పాడు. ఏంటి విషయం? ఉదయం నుండి నీకోసం ఎదురు చూస్తున్నాను రా. అవును, ఎక్కడికి వెళ్ళావు? ఏంటన్నయ్యా, స్కూల్ నుంచి రావడం ఇంత లేట్ అయింది ఏంటి అని చిన్నపిల్లల్ని అడిగినట్టు అడుగుతావేంటి? బయట పనులుంటాయి కదా, అవి చూసుకొని వస్తున్నాను. సరే, ఏ పని మీద వెళ్ళావు? నా పొలం పనులు చూసుకోవడానికి సీతాపురం వెళ్ళాను. నాకు తెలియకుండా నువ్వు పొలం కొట్టావని నేను ఎప్పుడు ఊహించలేదు రవి. ఇంత చిన్న విషయానికి నువ్వు మరీ ఇంత ఎక్కువ ఆలోచిస్తావు అనుకోలేదన్నయ్య. రవి, నువ్వు ఆ పొలం డబ్బిచ్చి పని ఉండవని నాకు తెలుసు. మేము అడగకుండా ఉండడం కోసం నువ్వు అంజీ చేత అలా చెప్పించుంటావు. ఆ పని చేసినందుకు వాడికి ఇంకో రకంగా నేను సహాయం చేస్తాను. అత్తయ్య మాట నిలబెట్టాలనుకుంటే ఇంకో పొలం కొనవచ్చు కదా. రవి, మీరిద్దరూ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటయ్య గారు? నీ తమ్ముడు గణేష్ కయ్యే స్కూల్ ఖర్చంతా నేను ఇస్తాను. కానీ ఈ విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా మా ఆవిడ అహల్యకి అస్సలు తెలియకూడదు. ఆవిడకు తెలిసిందనుకో, వీడిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వదు, నన్ను బయట నుంచి ఇంట్లోకి రానివ్వదు. అమ్మా, నాకేం తెలీదమ్మా. అందరూ ఇలాగే అంటారా? రాస్కెల్. వద్దయ్య గారు, మీరు గణేష్ చదువుకి ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. హలో సార్, నేను విశ్వం మాట్లాడుతున్నాను సార్. చెప్పు సార్, నేను అర్జెంట్గా మా ఊరు వెళ్తున్నాను సార్. ఎందుకు? మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని సార్. నేను వెళ్తున్నాను సార్. నువ్వేం కంగారు పడకు, నేను కారు పంపిస్తాను. నువ్వు రూమ్ దగ్గరే ఉండు. డ్రైవర్తో డబ్బులు కూడా పంపిస్తాను. మీ అమ్మకి ఏం కాదు, నువ్వు ఊరికెళ్ళు. చూడు, నువ్వు ఊరికెళ్ళిన వెంటనే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. విషయం వాళ్ళ అమ్మకి ఏమైంది? వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందట. మనం అనుకున్న పని జరగాలి అంటే వాళ్ళమ్మ ప్రాణాలు త్వరగా పోకూడదు. వాళ్ళమ్మ ప్రాణాలు కాపాడుకోవటానికి డబ్బు అవసరం అవుతుంది. దానికోసం వాడు ఏమైనా చేస్తాడు. మనం ఏం చెప్పినా వింటాడు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. హలో విశ్వ. సావిత్రి, ఇప్పుడు అమ్మకేం పర్వాలేదు, కోలుకుంది. ప్రమాదమే లేదని డాక్టర్లు చెప్పారు. అంతా దేవుడి దయ. అమ్మ నాతో కూడా మాట్లాడింది. అమ్మ ఏమంది? తను కళ్ళు మూసేలోగా మన ఇద్దరు పెళ్లి చూడాలందని చెప్పింది. ఒకరిని నమ్మడం కన్నా మన దారి మనం వెతుక్కోవడం మంచిది. అత్తయ్యని జాగ్రత్తగా దగ్గరుండి చూసుకో. ఉంటాను. ఈ టైంలో నా వల్ల మీకు ఇబ్బంది కలిగింది, క్షమించండి. ఏమైంది సావిత్రి? నాకు ఫోన్ రావడం వల్ల నీ నిద్ర పాడైంది. వెళ్ళి పడుకో. ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఒక రకంగా మాట్లాడుతున్నావు? మాలాంటి వాళ్ళ కోసం నీ నిద్ర పాడు చేసుకోవడం మంచిది కాదు.